బుడమేరు వరద సహాయం అందలేదని అందులో వాస్తవం ఉంటే తప్పకుండా సహాయం చేస్తామన్నారు మంత్రి అనిత. వరద బాధితుల కోసం జగన్ కోటి ప్రకటించారు. తమకైతే ఆ విరాళం అందలేదన్నారామె. బాధితులకు కరెక్ట్ గా పరిహారం అందిస్తారనే నమ్మకం లేకపోవడం వల్లే తాము స్వయంగా బాధితులకు అందించామన్నారు బొత్స. ఈ బుడమేరు అన్నది నిజంగా ఆ రోజు వరద రావటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. విజయవాడ ప్రజలే కాదు అధ్యక్ష, ప్రపంచం అంతా ఒక్కసారి తెలుగు వాళ్ళందరూ కూడా విజయవాడ వైపు చూసే పరిస్థితి కూడా ఆ రోజు నెలకొల్వడం అనేది మనందరం కూడా చూసాం అధ్యక్ష. విజయవాడ ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి అసంతృప్తి లేదు. మీరు రాజకీయం చేయాలి అనుకుని రాజకీయాలు మాట్లాడితే తప్పించి ఈ రోజు నాకు తెలిసి మీరు కూడా ఆ రోజు విజయవాడ వరద బాధితుల్లోని మీరు ఉన్నారని ఒకనొక సందర్భంలో మీరు కూడా నాకు చెప్పారా, మీరు ఎవరో సంథింగ్ మీరు కూడా చెప్పారని చెప్పారు. నిజంగా ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను అధ్యక్ష, విపత్తుల శాఖ మంత్రిగా నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నిజంగా ఎవరైనా విజయవాడ వరద బాధితుల్లో మాకు ఈ డబ్బులు రాలేదు అని చెప్పి ఈ రోజుకి కూడా కలెక్టర్ ఆఫీస్ కి గనక ఇస్తే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మేము ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 కోటి అనౌన్స్ చేశారు కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష, గవర్నమెంట్ కి అయితే రాలేదు అధ్యక్ష. ₹1 కోటి ఇచ్చారు, అది ఖర్చు పెట్టి నేనే ఆ ₹1 కోటికి నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పసుపు పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు సక్రమంగా అవ్వలేదు, అందులో అక్రమాలు జరిగాయి అన్నారు. మాకు నమ్మకం లేదు కాబట్టే మా ₹1 కోటిని మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందే ఏర్పడిని మేము చేసుకున్నాం. మాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి